కాంగ్రెస్ పార్టీ అఖిల భారత స్థాయిలో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టోలో ఎన్నో అంశాలను పొందుపరిచింది. ముఖ్యంగా రిజర్వేషన్లకున్న 50% అడ్డును రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి వేస్తామని, కులాల గణన చేస్తామని, తద్వారా ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు అందని కులాలకు ఫలాలు అందేలా చూస్తామని ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించారు. అయితే మరోవైపు రైతులకు గిట్టుబాటు ధరను గ్యారంటీ కింద అమలు చేస్తామని కూడా చెప్పడం విశేషం. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై కింద మీద పడుతూ వచ్చింది. అయితే ఈసారి దాన్ని స్పష్టంగా ప్రకటించింది. వీటన్నిటినీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కొన్ని అంశాలను కీలకంగా ప్రస్తావించింది. ప్రేమ పెళ్లి విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగనీయమని, ఆ విషయాన్ని ఆయా వ్యక్తుల స్వేచ్ఛకే వదిలివేసేలా చట్టాలని మార్పు చేస్తామని ప్రకటించింది. ఇందుకు ప్రధానంగా లవ్ జిహాద్ పై జరుగుతున్న తీవ్రమైన చర్చే కారణం. ఇంకొక వైపు ఎల్జీబీక్యూటీ కమ్యూనిటీ ఏదైతే ఉందో, స్వలింగ సంపర్కుల కమ్యూనిటీకి సంబంధించి కూడా కొన్ని వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ చేసింది. వీరికి చట్టబద్ధమైన అనుమతులు లభించేలా చూస్తామని, వీరి వివాహాలకు చట్టబద్ధత కల్పించేలా చూస్తామని, వీరి విషయంలోనూ వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డు కలగనీయకుండా చట్టాలను మారుస్తామని చెప్పారు. వీటితో పాటు మతం పేరుతో కొందరిపై జరుగుతున్న దాడులను నివారించడానికి ప్రత్యేక చట్టాలను తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా వ్యక్తిగత అంశాలకు సంబంధించి కామన్ సివిల్ కోడ్ పేరుతో చట్టాలలో వస్తున్న మార్పులను పూర్తిగా తిరగరాస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక చివరగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరో అంశం అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పింది. ఇదంతా ఒక ఎత్తైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో చెబుతున్నట్లు పాత పెన్షన్ విధానానికి వెనక్కి వెళుతామని మాత్రం ఈ మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, కర్ణాటక ఎన్నికల సమయంలో దీనిపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వాగ్దానాలు చేశాయి. అవి ఇంతవరకు నెరవేర్చబడలేదు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మౌనంగా ఉంది. ఈ మేనిఫెస్టోను పూర్తిగా మనం పరిశీలిస్తే సెక్యులరిజం పేరుతో హిందూ సమాజాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులైనట్లు కనిపిస్తోంది. హిందూ ఆచార సాంప్రదాయాలను తుంగలో తొక్కి, ముఖ్యంగా వివాహాది అంశాలలోనూ, ఎల్జీబీక్యూటీ కమ్యూనిటీ పేరుతోనూ, ప్రేమను గౌరవించాలన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ హిందూ సమాజం మీద బురద జల్లడానికి, హిందూ సమాజాన్ని చిన్నాభిన్నం చేయడానికి సెక్యులరిజం పేరుతో కుట్ర చేస్తోందా అని మనకి ఖచ్చితంగా అనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఈ అంశాలన్నింటినీ కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా అంగీకరించలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటోందంటే చట్టాలను మార్చైనా సరే ఈ అంశాలకు ప్రాధాన్యతనిస్తామని చెప్తోంది. అంటే హిందూ సమాజాన్ని పూర్తిగా ఛిద్రం చేయడానికే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నట్లు మనకు కనిపిస్తోంది. మరి దీనిపై హిందూ సమాజం ఎంత జాగరూకతతో వ్యవహరిస్తుందో చూడాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మతాంతీకరణ, మైనారిటీ అపీజ్మెంట్ లాంటి అంశాలపై వారికి చట్టబద్ధమైన గౌరవం కల్పించే దిశగా కొన్ని చర్యలు చేపడతామని చెప్పింది. అంటే ఇది కూడా హిందూ వ్యతిరేక చర్య.
ఇక కులాల విభజన కోసం ఉద్దేశించిందే కులగణన. కులగణన పేరుతో కులాలను పూర్తి స్థాయిలో విభజించి పాలించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అంటే ఇప్పటి వరకు హిందుత్వం పేరుతో ఏకమైన భారతదేశంలోని హిందువులు మరియు వారిని వ్యక్తిగత స్వేచ్ఛ లాంటి పదాలను ప్రయోగించి కులాల విభజన పేరుతో విభజించడమే కాంగ్రెస్ పార్టీ కుయుక్తిగా మనకి అనిపిస్తోంది. ఇక బీజేపీ ప్రభుత్వంపై చాలా అక్కసే ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కక్కింది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో సెక్యులరిస్టు వ్యతిరేక విధానాలను, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సెక్యులరిస్ట్ అనకపోయినా రాజ్యాంగ వ్యతిరేక విధానాలను సరిచేస్తామని, వాటన్నిటినీ పూర్తిగా రివర్స్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంటే ఎన్నో బీజేపీ నిర్ణయాలను తవ్వి తీస్తామని, వాటిల్ని తిరగదోడదామని కూడా కాంగ్రెస్ స్పష్టంగా ప్రకటించింది. ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 40 పేజీలకు పైగా ఉన్న ఈ మేనిఫెస్టోలో సెక్యులరిజం పేరుతో, మతాల సమానత్వం పేరుతో మైనార్టీల అపీజ్మెంటు, సాంప్రదాయబద్ధమైన సనాతన ధర్మబద్ధమైన హిందూ సొసైటీలో స్వలింగ సంపర్కం, వ్యక్తిగత స్వేచ్ఛ వివాహం పేరుతో ఇటువంటి అంశాల ద్వారా మరోమారు ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నడం మినహా ఈ సమాజానికి మేలు చేసే అంశాలేవి అందులో కనిపించలేదు. ముఖ్యంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్న ఖలిస్తాన్, ఇస్లామిక్ తీవ్రవాదుల పట్ల కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి అవలంబించింది. ఇంకొక అడుగు ముందుకేస్తే కాంగ్రెస్ నాయకుల ప్రకటనలను నిశ్చితంగా పరిశీలిస్తే ఆఖరికి పాకిస్తాన్ది కూడా ఈ తీవ్రవాద విషయంలో ఎటువంటి తప్పు లేదని, బీజేపీ ఆర్ఎస్ఎస్ కారణంగానే ఈ తీవ్రవాదం పెరిగిపోతోందన్న విమర్శలు కాంగ్రెస్ పార్టీ చేసేస్తోంది. అంటే ఈ తీవ్రవాదానికి కారణం బీజేపీ ఆర్ఎస్ఎస్ తప్ప పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, లేదా మరొక దేశం కాదు, ఇస్లామిక్ తీవ్రవాదులు కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజంపై పన్నిన కుట్రను హిందువులు గ్రహించి ఈ దేశాన్ని, ఈ దేశ ధర్మాన్ని, ఈ దేశ సమాజాన్ని ఏకీకృతం చేసే ఏకైక పార్టీగా బీజేపీని గమనించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తారని ఆశిద్దాం.